నమస్తే. కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి యుద్ధం పేరు చెప్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్న పరిస్థితి. అండ్ ఏమైనా మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ అంశం పైన ఇంకోటి వెస్ట్ బెంగాల్‌లో నెక్స్ట్ రాబోతున్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలందరూ కలిసి ఈసారి ఆవులను కుర్బానీ చెయ్యము అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అవసరమైతే బీజేపీ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. గోమాతని నేషనల్ యానిమల్‌గా ప్రకటించాలని చెప్పేసి ఈ విధంగా. అండ్ రాష్ట్రంలో చూసుకుంటే పొలిటికల్ హీట్ చాలా బలంగా కనిపిస్తోంది. చాలా పొలిటికల్ హీట్ నడుస్తుంది రాష్ట్రంలో. సో బీజేపీ స్టాండ్ ఏంది? బీజేపీ ఎటువైపు ఉంది? నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పేసి బీజేపీ చాలా ధీమాగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు వస్తదా తెలంగాణలో అధికారం? రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటిని కలిపి కూడా తెలంగాణలో నెక్స్ట్ రాబోయే పార్టీ అధికారంలోకి ఏ పార్టీ వస్తదని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనం ఇవన్నిటిపైన కూడా క్లియర్‌గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అలాగే సీనియర్ నాయకులు అండ్ బీజేపీ పార్టీ ఫైర్ బ్రాండ్ చిక్కుటి ప్రవీణ్ గారు. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సో ఫస్ట్‌గా మనం బక్రీద్ సంబంధించి మాట్లాడదాం. రేపు ఎల్లుండి పండగ ఉంది. అండ్ అలాగే చాలా సందర్భాల్లో ఓల్డ్ సిటీలు ఇప్పటికీ ఆవులన్నీ వచ్చేసినాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వచ్చేసినాయి. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, పోలీసుల వైఫల్యము. మాట్లాడారు. అవును, వచ్చినాయి అది ఫ్యాక్ట్. అది మీరు కెమెరా తీసుకొని పోండి, బార్కాసు చంద్రన్గుట్ట పోండి, దునియా కనబడతాయి. పోలీసుల వైఫల్యం. సుప్రీంకోర్టు ఏమన్నంటే పోలీస్ శాఖ ఏమంటారు, మేము లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామంటారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేసినారు. చెక్ పోస్టులలో ఏం సరిగా లేదు, వర్క్ ఎవరు ఉండరు. చెక్ పోస్టులు గుద్దుకొని వెళ్ళిపోయేంత సిస్టమ్ ఉన్నది. ఎంఐఎం నాయకులకు భయపడతారు. ఏ గోవు బండి పట్టుకున్నా గమ్మత్తుగా ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ వచ్చి డాగేస్తారు. పోలీసు వాళ్ళని భయపెట్టిస్తారు. వీళ్ళు భయపడుతున్నారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే ప్యారలల్ గవర్నమెంట్ ఎంఐఎం నడిపిస్తుంది కాంగ్రెస్ తోటి కలిసి. ఇవాళ పోలీస్ శాఖకి అసలు స్వేచ్ఛ లేదు. ఓన్లీ బీజేపీ నాయకులపై కేసులు పెట్టడమే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం. గోరక్షకులపై కేసులు పెడుతున్నారు. ఏమనంటే మా అధికారాన్ని మీరు వాడుతున్నారు, చట్టాన్ని చేతులకు తీసుకున్నారు. సరే, బండి ఆపితే చట్టాన్ని చేతులకు ఎందుకు తీసుకున్నట్టు? ఇవాళ మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తే గోరక్షకులు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు కరెక్ట్ డ్యూటీ చేయకుండా, మీరు దానికి నిఘా వ్యవస్థ లేకుండా కంటైనర్లు క్లోజ్డ్ బండిలల్లో ఈ ఏవి పికప్ వ్యాన్స్లో క్లోజ్ చేసి వాళ్ళు కంప్లీట్గా లైవ్ ఆవులని చిన్న చిన్న నందులను తీసుకొని పోతున్నారు. ఇలా నిఘా వ్యవస్థ మీది ఫెయిల్. అంటే ఆవులని కూడా డాక్టర్ సర్టిఫైడ్ చేసిన ఆవులు అవి ఇంకా పనికి రావు అని చెప్పేసి ఆవులను తీసుకుపోతున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఆవులు అసలు కట్టే చేయొద్దు. నందులకు ఉంటుంది. ఇవాళ సర్టిఫికేట్లు ఎన్ని కావాలి, ఎవడైనా క్రియేట్ చేయొచ్చు. ప్రాపర్గా నిఘా వ్యవస్థ లేదు. ఆవులే కదా పోతే పోనీ అన్న, జంతువే కదా, కోడి బలిస్తుర్రు, మేక బలిస్తుర్రు, ఆవులు కూడా ఇట్లనే అవుతాయి అని ఒక ధోరణి. కానీ గోమాత ప్రాముఖ్యత వీళ్ళకి తెలియదు. సిగ్గుచేటు ఏంటంటే హిందువులై ఉండి కూడా ఇట్లాంటి పనులు కొందరు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మరి లంచాలకు ఆశించో, పదవులకు ఆశించో, పోస్టింగ్లకో మరి ఏందో మరి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా డీజీపీ గారిని కోరుతున్నా, దీనిపై ప్రతిష్టంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే దీని గురించి సపరేట్ వింగ్ చేయండి. అలా ఎన్నో వింగ్స్ చేసిర్రు మీరు, దీని గురించి ఎందుకు వింగ్ చేస్తలేరు? ఒక సపరేట్ వింగ్ చేసి దీనికి డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ని ఇవ్వండి, మంచి హానెస్ట్ వాళ్ళని ఇవ్వండి. దునియా మందిర్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్స్, హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్. అంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటే ఎప్పుడు కూడా బక్రీద్ సందర్భంగా చెక్ పోస్ట్ పెట్టిన దాఖలా లేవు గత ప్రభుత్వం. మా యొక్క ఇవాళ మా సక్సెస్ అది. బీజేపీ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, హిందూ సంఘాలు కానీ, ఇవాళ హిందూ వాదులు కానీ ఇవాళ గొడవ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంతో అంతో వీళ్ళు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం దునియా బద్నామైంది, హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని. ఇలా వాళ్ళ బిహేవియర్ కూడా బద్నాం ఉట్టిగానే కాలే, వాళ్ళ ఆచరించే విధానమే టోటల్గా హిందూ వ్యతిరేక విధానం. సో దాని గురించి డెఫినెట్గా ఫైట్ చేసినందుకు మరి కొంచెం ఏదో నామమాత్రం చెక్ పోస్టులు పెట్టిరు కానీ ప్రాపర్గా పని అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇవాళ ఓల్డ్ సిటీలో మీరు గస్తీ తిరగాలి, మీ పెట్రోల్ బండ్లు పోవాలి. మేము పోతే గొడవలు అవుతాయి, మామూలు అంటే కమ్యూనల్ ఇష్యూస్ పెరిగిపోతాయి. మేము గిట్ట మీకు చేత కాదని చెప్పండి మేము పోతాం, మాతోటి కాదు అని చెప్పండి మేము పోతాం. మేము ఏ తరీకలో పోతాం. మరి అప్పుడు మీరు ఆపుతారా మమ్మల్ని? మా మీద నిఘా పెట్టినంత మీరు పోలీస్ శాఖ వాళ్ళు మా మీద ఎంత నిఘా పెడతారో అది తక్కువ చేసి ఇవాళ ఎవరైతే ఈ మాస్ కిల్లింగ్ గోవులని హత్య చేస్తుర్రో వాళ్ళపై నిఘా పెట్టండి. ఎంఐఎం కార్పొరేటర్లపై నిఘా పెట్టండి. ఎంఐఎం ఎమ్మెల్యేలపై నిఘా పెట్టండి. మొన్న కూడా అత్తాపూర్లో వస్తే వాడు మాజీద్ హుసేన్ గాడు 500-600 మందిని తీసుకొని వచ్చిండు. అది ప్లైవుడ్ బండి అంటాడు. సరే ప్లైవుడ్ బండిలో పెండ వాసన ఎందుకు వస్తుందండి?
అది ఆల్రెడీ ఎక్కడో దింపొచ్చిండు. ప్లైవుడ్ బండ్ల పెండ వాసన వస్తుందా, గోమూత్రం వాసన వస్తుందా? మరి ఇవాళ ఒకవేళ ప్లైవుడ్ బండ్ అయితే ఆడ 500-600 మందిని తీసుకొని రావాల్సిన అవసరం ఏమో. ఆ రోజు కూడా పోలీసులు ఎక్కువ మటుకు హిందువులపై లాఠీ చార్జ్ చేశారు. 100 మంది హిందువులు జమ్మారు, వాళ్ళు 100 మంది 1000 మంది వాళ్ళు జమ్మారు. హిందూ దేశంలో ఇల్లీగల్గా ఎవరైనా పని చేస్తుంటే మేము ఆపుతుంటే మాపై కేసులు, హిందువులపై కేసులు, గోరక్షకులపై కేసులు. ఎంఐఎం ఎమ్మెల్యే వచ్చి ఏసీపీని, డీసీపీని, సిఐని అడ్డగోలుగా మీదికి పోయి కొట్టినంత పని చేసిండు. ఇలా సిగ్గుచేటు పోలీస్ శాఖకి. ఇలా పోలీస్ శాఖ గట్టిగా కేసు పెట్టాలి, అంటే ఇంత గట్టి సెక్షన్లు కేసు పెట్టాలి. అంటే ఇంత జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు గోవుని నేషనల్ యానిమల్ ఎందుకు ప్రకటించారు అని చెప్పేసి రీసెంట్ గా ముస్లిం నాయకులే చాలా మంది చెప్తారు. అంటే ఎందుకు ప్రకటించారు? అది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన నేషనల్ యానిమల్ టైగర్ కాబట్టి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్గా దీన్ని పరిశీలించాలి. యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ గో భక్తిగా నేను కూడా డెఫినెట్గా డిమాండ్ చేస్తా, గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని. మరి 2 పెట్టడానికి సో మెనీ టెక్నికల్ రీజన్స్. సో ఆ ప్రాసెస్ ఏందో అన్ని చాలా టైం పడుతుంది. అని ఇంకోటి ముస్లిం పెద్దలు అంటే వెస్ట్ బెంగాల్లో మనం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్కడ లేని విధంగా వెస్ట్ బెంగాల్ హిందువులందరూ కూడా వచ్చి ఈ బ్యాన్ చేయడం ఏంటి అని చెప్పేసి ధర్నా ఎత్తారు. అంటే మా ఆవులను ఎవరు గొంటలేరు బక్రీద్ సందర్భం, మా జీవనోపాధి పోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ముస్లిం హిందువులే మనం అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. అది నాకు తెలియదండి, అట్లాంటి పరిస్థితి అయితే ఉండదు. ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడి చూసి మనం అన్ని కూడా నిజం అనుకునేటట్లేదు. ఏఐ ఉన్న లోకంలో ఎవడు ఏ హిందువు మా ఆవులు కొంటలేరు అని చెప్పి ఎవడు కూడా అట్లా మాట్లాడు. కాకపోతే కొందరు హిందువులల్లో స్వార్థ రైతులు ఉన్నారు, అమ్ముతున్నారు, కషాయాలకు అమ్ముతున్నారు, డెఫినెట్గా అమ్ముతున్నారు. అది తప్పు. అది వాళ్ళకి బుద్ధి లేక డబ్బులకు ఆశపడి దాని తగ్గట్టు వాళ్ళకి కర్మ ఎప్పుడైనా రిటర్న్ కొడుతుంది. గోవును హత్య చేస్తే దానంత పాపం ఏది లేదు. సో డెఫినెట్గా అది కొందరు ఉన్నారు, అందరు మంచోళ్ళు నేను అనా. అందరు హిందువులు మంచోళ్ళు కాదు, అందరు ముస్లింలు చెడ్డోళ్ళు కాదు. సో దాని విషయంలో డెఫినెట్గా అట్లా వచ్చి రోడ్ల పైకి వచ్చి అంత సీన్ లేదు. అది మీరు నమ్మే పని లేదు. ఈ సోషల్ మీడియాలో చూసి ఏఐ లోకం ఇది. సో అదేం ఉండదు. కాకపోతే కొందరు హిందువులు అక్రమంగా అమ్ముతున్నారు. సో దాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తాం మేము. అంటే కొంతమంది ముస్లిం మత పెద్దలు ఈ బక్రీద్ సందర్భంగా ఈసారి అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి స్టాండ్ తీసుకొని ఈసారి ఆవులని గోవులని కుర్బానీ చేయొద్దు అని చెప్పేసి ప్రకటించారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మేజర్గా కమ్యూనల్ ఇష్యూస్ అయ్యేటి ఇక్కడనే. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మీట్ తినడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కోడి అనుకోండి, మేక అనుకోండి, ఓ ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఇవాళ తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు తల్లి పాలు ఇచ్చినంత అంతకంటే మంచి పాలు గోపాలు. ఎవరైతే తల్లి పాలు ఇవ్వలేదో చిన్నపిల్లలకి గోవు ఇస్తుంది పాలు, అంటే తల్లితో సమానం. ఇవాళ తల్లిని నరుక్కుంటా పోతే రేపు దారుణమైన పరిస్థితి, గోవులు పోతాయి. ఆల్రెడీ జెర్సీ ఆవులు వచ్చినాయి, గాడిదల కిందకే లెక్క జెర్సీ ఆవులు. ఆ పాలు ఏమాత్రం మంచిగా. ఇవాళ స్వదేశీ గోవులు, దేశీ గోవులు ఏవైతున్నాయో ఆ పాలు సైంటిఫికల్గా ప్రూవ్ అయినాయి చాలా మంచిది అని చెప్పి, అమ్మ పాల కంటే కూడా మంచిది అని. మరి అసలు అన్నీ మనం నరుక్కుంటా పోతే కొన్ని జాతులు అంతరించిపోయినాయి ఆవులలో. ఇలా ఒంగోలు బుల్స్ తీసుకుంటే ఇలా బ్రెజిల్ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ మంచి చేస్తారు. అక్కడ మనకంటే మంచి ఒంగోలు గిత్తలు ఉన్నాయి, మన దగ్గర లేవు. అంటే దాని విలువ మనకు తెలియదు. సో ఇవన్నీ ప్యూర్ ఒంగోలు కూడా రాను తగ్గిపోతున్నాయి. అట్లా పొంగనూరు అట్లా రకరకాల కౌస్ తగ్గుకుంటూ పోతున్నాయి బికాస్ ఆఫ్ ఈ స్లాటరింగ్ వల్లనే. సో వాళ్ళు ఆలోచించి అలా తల్లి పాల కంటే శ్రేష్టమైన ఆవు గోమాత పాలని వాళ్ళకు బుద్ధి వస్తే హిందువులకు కూడా కొందరికి బుద్ధి రావాలి, అమ్మేటోళ్ళకి. సో రాను మారుతుండ్రు. హిందుత్వం ఎట్లా పెరుగుతుందో గోవుపై కూడా శ్రద్ధ పెరుగుతుంది. అయినా కూడా ముఖ్యంగా తెలంగాణలో ఎంఐఎం అండ చూసుకొని ఈ స్లాటర్ హౌస్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. సిగ్గు శరం లేకుండా ఎంఐఎం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ డైరెక్ట్ వచ్చి ఫీల్డ్లో దిగి పోలీసు వాళ్ళని బెదిరించి మరి బండ్లను లాక్కపోతుంది. ఆ పరిస్థితి కారణం తెలంగాణ పోలీసుదే, ఆ బాధ్యత తెలంగాణ పోలీసుదే, తెలంగాణ గవర్నమెంట్. అంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిందని అంటారా? తెలంగాణలో దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి హోంశాఖ తనదైనా పెట్టుకుంది. సో తెలంగాణలో లా అండ్ ఆర్డర్పై సమీక్షలు ప్రాపర్గా లేవు. ఓవర్ ఇష్టారాజ్యం నడుస్తుంది. తెలంగాణకి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి పేరుకే, కానీ అసలు హోమ్ మినిస్టరు ఓవైసీ బ్రదర్సు, అసలు హోమ్ మినిస్టర్సు, షాడో హోమ్ మినిస్టర్సు ఎంఐఎం పార్టీ లీడ్ చేస్తుంది. దాని గురించి ఆయన ఇయ్యనట్టున్నది రేవంత్ రెడ్డి గారు.
అయ్యాక ఇలా మంత్రులు అందరూ ఎవరి ఇష్టం వాళ్ళది పంచుకొని తింటారు. తెలంగాణ డివైడ్ చేసి ఓ సినిమాల కేకు రాష్ట్రం కేక్ ఉంటుంది, ఒక డిస్టిక్ పంచుకొని తిన్నట్టు ఇలా శాఖలను పంచుకొని తింటారు, డిస్టిక్లను పంచుకొని తింటారు. ఇలా రైతుల రక్తం తాగుతారు, యువకుల రక్తం తాగుతారు, నిరుద్యోగుల రక్తం తాగుతారు, మహిళల రక్తం తాగుతారు. ఇలా రైతుల కొనుగోలు చేసే పరిస్థితి లేదు, దానికి తేముంది అది ఉందని అడ్డుపరిచి డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, అన్ని వర్గాలనే మోసం చేస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి మీరు చూసి బీజేపీ పార్టీ పక్షాన ఎన్ని తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని సమస్యలు ఉన్నాయి అనుకుంటారు? ఇన్ఫినిటీ మొత్తం సమస్యలనే ఉన్నాం. ఎన్ని సమస్యలు కాదు, అన్ని సమస్యలు. ఒక్క ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితం అనేది దిఖావా కదా, అది ఒక్కటి నడుస్తుంది. ఆర్టీసీ కూడా కథం కొలాప్స్, అది కూడా నష్టాలలోనే ఉంది. ఇవాళ తెలంగాణలో ప్రజలను కలిస్తే నువ్వు ఏ వ్యాపారవేత్తను తీసుకో, రియల్ ఎస్టేట్ కాడ నుంచి ఒక రీటైల్ చిన్న షాపు చాయ్ బడ్డోని కూడా తీసుకో, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వల్ల దగాబడ్డోళ్ళే ఉన్నారు. ఇక మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది తెలంగాణలో? ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో, సో బీజేపీ పార్టీ కొట్లాడుతుంది. ఇలా మరి రైతు భరోసా యాత్రలు చేస్తున్నాము, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నాము, రైతుల ఇబ్బందులు తెలుసుకుంటున్నాము, రైతుల ఇబ్బందులు కేంద్రానికి తీసుకుపోయి చూపిస్తున్నాము, ఈ రాష్ట్రానికి చూపిస్తున్నాం. మీరు చేయలేకపోతున్నారు, ఏమైనా చేయండి, రైతులను ఆదుకోండి అనే పరిస్థితి. అలా మాసుగా రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలా వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కానీ రైతుల గోస మంచిది కాదు, ఆవుల గోస మంచిది కాదు, మహిళల గోస మంచిది కాదు, వృద్ధుల గోస మంచిది కాదు, అందరి గోస తగులుతుంది. ఈ గోస కాంగ్రెస్ని ఆల్రెడీ దేశంలో నామరూపాలు లేకుండా పోయింది. ఉన్న తెలంగాణ కర్ణాటక కూడా వీళ్ళ పని ఖతమైపోయింది. అంటే ఇన్ని రోజులు సుమారుగా 2 నెలలు అయింది కళ్ళాల కాడికి రైతులన్నీ కళ్ళాల కాడికి వడ్లు వచ్చి, సో 2 నెలలుగా పట్టించుకొని బీజేపీ పార్టీ సడన్ గా నిన్న నుంచి నేనే ఏంది 2 నెలల్లో వాళ్ళ సమస్యలు వచ్చినాయి, పట్టించుకుంటారు. పట్టించుకుంటే బాధనే, పట్టించుకోకుంటే బాధనే. ఎందుకు పట్టించుకోరు? ఇలా మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు తిరుగుతున్నారు. డెఫినెట్గా రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుంది, కేంద్రం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు చేసిన స్కామ్లు బయటకు వస్తాయేమో అని రేవంత్ రెడ్డి తోటి ఆల్రెడీ ప్యాకేజ్ కమ్ముడు పోయారు. సో రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గట్టిగా నిలదీసే దమ్ము కేటీఆర్కి లేదు. కేసీఆర్ మొత్తం కంప్లీట్గా ఫామ్ హౌస్కి అంకితం, రోజు మంచిగా ఫుల్ బాటిల్ తాగి అంటుండ ఆయన. ఒక అపోజిషన్ లీడర్గా ఆయన ప్రశ్నించొద్దా? ఒక అపోజిషన్ లీడర్లో ఆయనని గవర్నమెంట్ నిలదీయొద్దా? ఒక అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి రావాలన్నా? ఒక అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వచ్చి ఏదైతే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నారో క్వశ్చన్ చేయాలన్నా? ఏడున్నాడు ఆయన? ఏడున్నాడు? ఏమన్నా అంటే ఒక్కసారి రాగానే పులి వచ్చింది, పులి వచ్చింది అంటారు. ఏం పులి అది? సర్కస్లో పులే? జూ పార్క్లో పులే? ఎవరికి పులి? బుద్ధి ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళకి. కాంగ్రెస్ని అడ్డదిడ్డంగా ఇవాళ బీజేపీ ఒకటే ప్రశ్నిస్తుంది, క్వశ్చన్ చేస్తుంది, కొట్లాడుతుంది. రైతుల పక్షాన, మహిళల పక్షాన, వృద్ధుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన, టోటల్ తెలంగాణ చెందిన ప్రతి ఒక్క పౌరుని పక్షాన బీజేపీ ప్రశ్నిస్తుంది. అంటే రైతుల విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా యాత్ర బీజేపీ పార్టీ చేస్తుంది కాబట్టి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారంటే మేము వరి కొననీకి రెడీ ఉన్నాం కానీ కేంద్రం మా దగ్గర నుంచి తీసుకోవట్లేదు, సో కేంద్రం కొననీకి వస్తలేదు కాబట్టి మేము ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి కప్పుపిచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏం చేసినా కేంద్రం పైన నూకే ప్రయత్నం చేస్తారు. మొన్న మోదీ గారు వచ్చి కూడా 7-8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి తెలంగాణను కూడా ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేయలే. సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని రాష్ట్రాలని అలా ఇక్కడ గవర్నమెంట్ లేదని చెప్పి ఒక చూపు, గవర్నమెంట్ ఉంటే ఒక చూపు లేదు మోదీ గారికి. మోదీ గారు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే భావనతోటి ముందుకు పోతారు. వీళ్ళకి ఎన్ని ఫండ్స్ ఇచ్చినా కూడా వీళ్ళకి శాతగాంతనానికి ఇలా రాష్ట్రం అప్పుల ఊబిలో విపరీతంగా కూరుకుపోయింది. వాడొచ్చి కేటీఆర్ వీళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 7-8 లక్షల కోట్లు అప్పులు చేశారు. మనకి తెలంగాణ డివైడ్ అయినప్పుడు 60 నుంచి 70 వేల కోట్లు అప్పులు ఉండే. వీళ్ళు వచ్చి 10 అప్పు ఒక్కొక్క నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా పెంచుకుంటూ పోతారు అప్పుల్ని. మరి రాష్ట్రంలో ఆదాయం ఎట్లా పెంచుకోవాలి అనే ఆలోచన లేదు, కంపెనీలు ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ పెట్టిండు కదా అప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద ప్రోగ్రామ్ పెట్టి 5 లక్షల కోట్లు వచ్చినాయని. ఏ కంపెనీ ఏవి చూపియాలి? వచ్చినాయి ఏమన్నా? నేను కూడా చెప్తా రేపు 10 లక్షల కోట్లు ఇస్తున్నామని, కానీ దాని ప్రూఫ్ ఉండాలిగా, ఎగ్జిక్యూషన్ ఉండాలి కదా. బయటికి కంపెనీ అన్న వాడాలిగా,
చెప్పని హడావిడి చేసిండు, కొన్ని కోట్ల రూపాయలు వృధా చేసిరాడ, తీసుకొచ్చిర్రు కంపెనీలో పెట్టిర్రు. ఒక కంపెనీ అయితే మీకు కనబడ్డదా ఏమన్నా ప్రాక్టికల్గా? లేదు. మరి అంటే ఇది అరచేతుల స్వర్గం చూపించే పని రేవంత్ రెడ్డి సర్కార్ చేసిర్రు. ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసింది, వాళ్ళని చూసి సేమ్ కాపీ క్యాట్ లెక్క ఇవాళ అధికారులు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే అవినీతి పరులైన అధికారులు ఉండనో ఐఏఎస్లు, వాళ్ళపై దునియా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళనే తీసుకొచ్చి కంటిన్యూ. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఈయన కమిషన్లు ఎట్లా వస్తాయో తెలియదు కదా, వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్లు ఉన్నారు కదా, ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే బెస్ట్. వాళ్ళ మీద సిగ్గు లేకుండా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సింది పోయి, వాళ్ళ మీద ఒక కమిటీ పెట్టాల్సింది పోయి, వాళ్ళనే మంచిగా ముందర పెట్టి సేమ్ కేటీఆర్కి కేసీఆర్కి ఎట్లా ఇచ్చిర్రు, హరీష్ రావుకి ఎట్లా ఇచ్చిర్రు పైసలు, మాకు కూడా అదే పర్సంటేజ్ ఇంకో 2% ఎక్కువేరా, మీకు ఎంక్వైరీలు ఏముండే అని చెప్పి అవినీతి అధికారులను కూడా ఒక 3-4 అధికారులను కూడా కీలకమైన పోస్టులు ఇచ్చి ఇవాళ తెలంగాణను దోసుకుంటున్నారు. సో మన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే వరుస చూస్తే కొన్ని ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ప్రజలలో ఒకటి ఉంది. సో దానికి సంబంధించి కవిత గారు ఒక పార్టీ పెట్టారు, తీర్మానం మల్లన్న ఒక పార్టీ పెట్టారు. ఈ విధంగా ఇవి కవిత పార్టీ ఏం పార్టీ అండి? బీ టీమ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ ఓట్లు చీల్చే పార్టీ. ఆమె పెద్ద నీతి నియమ అన్న, నేను అందరు నా బిడ్డలు అన్నదిగా, తెలంగాణకు అమ్మాయితో తెలంగాణకు అమ్మాయితా, నువ్వు తెలంగాణకు అమ్మాయితావు లేవు కానీ లిక్కర్ రానైతే అయినావు, లిక్కర్ అమ్మాయితే అయినావు నువ్వు. ఇవాళ నీకు అంత షో ఉండి నువ్వు మీ నాయన పార్టీ మీద ఎదురు తిరిగినావు, మంచి పనే బీఆర్ఎస్ అవినీతి పార్టీ, దాని మీద ఎదురు తిరిగినావు. మరి 10 ఏళ్ళలో ఎప్పుడు ఎదురు తిరగలే కదా, అధికారం కోల్పోయినాక ఎందుకు ఎదురు తిరిగినావు? నువ్వు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో నీకైతే తెలుసు కదా నీ పార్టీలో ఏం జరుగుతుందో. మరి అప్పుడే బయటకు వచ్చి మరి వీళ్ళు ఇట్లా అధికార దుర్వినియోగం చేస్తారు, తెలంగాణ ప్రజలను పీలుస్తూ తింటుర్రు, సంపక తింటుర్రు అని చెప్పి బయటకు వచ్చి వీళ్ళు చేసిన స్కాములు చెప్తే ఇవాళ నువ్వు తెలంగాణకు అమ్మాయితుంటివి. ఇవాళ నువ్వు అధికారం కోల్పోయి నీ వాటాలు రాకుండా నీ వాటాల గురించి ఫైట్ చేస్తే వాడు తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, నమ్మే పరిస్థితిలో లేరు. అప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎందుకు తెలుసుకున్నా కాబట్టి బయటకు వచ్చిన. ఎందుకు లేదండి? నువ్వు బయటకు ఎప్పుడన్నా రావచ్చు కదా. అప్పుడు అధికారంలో ఉండే దునియా పైరవిలు నడుస్తుండే, ఈమె నడుస్తుండే, మీ అందరూ తెలుసు. నలుగురిది షో ఆఫ్, నలుగురిదే నడిచింది, నలుగురు వంచక తిన్నారు తెలంగాణ ప్రజలని, నలుగురు తెలంగాణ ప్రజల రక్తం దాగిరు. మరి అప్పుడే నువ్వు నీతితో ఉంటే నువ్వు ఆ నలుగురిలో లేకపోతే బయటకు వచ్చి చెప్తే ప్రజలు ఇంకా నేను గౌరవిస్తుండే, అప్పుడు అంటుండే తెలంగాణ అమ్మ అని, అంతే కదా. దీన్ని బట్టి నీ చిత్తశుద్ధి ఏందో, నీ కథ ఏందో నీకే అర్థం కావాలి. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీ అయ్య మోసం చేసిండు. ఇంత మాటలు మాట్లాడతారు, మేము తెలంగాణ తెచ్చినాము, మేము అది చేసినాము, ఇది వీకి వడగొట్టినామని. ఇవాళ తెలంగాణ గురించి ఎవరైతే పోరాటం చేసిర్రో వాళ్ళు ఏడున్నారు, తెలంగాణ వీరులు ఏడున్నారు, తెలంగాణ ద్రోహులు ఏడున్నారు. మీ పార్టీ మీ నాయన తెలంగాణ ద్రోహులకి ఎవరైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళపై రాళ్ళు కొట్టిర్రో, కర్రలతో దాడి చేసిర్రో, గూండాలతో దాడి చేయించిర్రో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేవి, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తేవి, వాళ్ళకి ఎమ్మెల్సీలు చేస్తేవి, వాళ్ళకి చైర్మన్లు చేస్తేవి. మరి అది ఏం పార్టీ అనుకోవాలి? ఉద్యమకారుల పార్టీ అని చెప్పుకొని ఇవాళ చెప్తారు కదా. మరి ఉద్యమ ద్రోహులకు ఎట్లా ఇచ్చారు మీరు? మీరు తెలియదా? ప్రజలకు తెలుసు కదా ఉద్యమ ద్రోహులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు. అంటే మీ టైంలో మీకు పని వెళ్ళిపోతే చాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమవుతున్నాయి, వాళ్ళ మనోభావాలను కించపరిచినమా అనేది కూడా ఆలోచన లేకుండా. కవిత గారు ఈ పార్టీ పెట్టిన ఉద్యమకారుల కోసం, సామాజిక తెలంగాణ కోసం, ఒకవేళ నేను తప్పు చేస్తే అమరవీరుల స్తూపం కూడా నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి అని పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు అమరవీరుల స్తూపం 4 దిక్కులు ఉంటుంది. కేసీఆర్ని కట్టేయాలి, కేటీఆర్ని కట్టేయాలి, కవితను కట్టేయాలి, హరీష్ రావుని కట్టేయాలి, ఇలా కట్టేసి రాళ్ళతో కొట్టాలి. అప్పుడే తెలంగాణ శాంతిస్తుంది. ఇలా మీ హయాంలో విపరీతమైన స్కాములు జరిగినాయి. ఆ స్కాములు బయట రాకుండా కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయ్యారు. మీ నాయనకి నీకు ఆస్తుల కాడ పంచాయతీ, మీ అన్నకి నీకు పంచాయతీలే, నువ్వు బయటకు వచ్చి కుంపటి పెట్టావు. దానికి రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తుర్రు. రేవంత్ రెడ్డి ఒకటే చెప్పిండు, నువ్వు బయటికి రా అమ్మ, నీ ఆస్తులన్నీ కూడా ఏవి ఉన్నాయో అవి వచ్చేటివి పోతాయి, బయటకు వచ్చే ఆస్తుల మందం నేను ఇస్తా, మీ బీఆర్ఎస్ ఓట్లను చీల్చమని రేవంత్ రెడ్డి వదిలిన బాణం ఈమె 100%.
సో ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్గా ఇంకో పార్టీ ఉంది, తీన్మార్ మల్లన్న పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి దాని ఇక పరిస్థితి ఆ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి, నాకు పెద్ద అవగాహన లేదు ఆ పార్టీ పైన. ఆయన బీసీల గురించి ఏదో కొట్లాడుతున్నాడు, మంచి ప్రయత్నమే కదా. బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బీసీల గురించి ఆలోచించి కొట్లాడుతుంది, పర్వాలేదు కొట్లాడండి, దానితోటి పెద్ద అయ్యేది ఏముంటుంది. సో ఇంకోటి కేంద్రంలో పెట్రోల్ ధరలు మొన్న రీసెంట్ ఎలక్షన్ టైంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు ఎలక్షన్ తర్వాత పెరగబోతున్నాయి అన్నప్పుడు కిషన్ రెడ్డి గారు నాంపల్లి మన పార్టీ ఆఫీస్ వేదికగా కూర్చొని అంత అవాస్తవం పెరగవు అని చెప్పారు. సో కేంద్ర బీజేపీ పార్టీ కొన్ని రాష్ట్రాలలో గెలిచిన తర్వాత సమాంతం ఈ 10 రోజులలో సుమారుగా 8 రూపాయల దాకా పెరిగిపోయినాయి పెట్రోల్. పెరిగితే ఏమైంది ఇప్పుడు కంపెనీలు దివాలు తీయాలనా? ఆయిల్ కాదు సామాన్యులు అంటారు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యూయల్ రేట్ చూడు, ఎప్పుడు పెంచిరో చూడు, ఎట్లా పెంచిరో చూడు, ఎందుకు పెంచిరో చూడు. మరి ఉన్న ఐఓసి బీపీఎల్ అన్ని దివాలు తీయాలనా? ఆల్రెడీ 1000 కోట్లు సబ్సిడీల వీళ్ళ రేట్లు పెంచకుండా మోదీ గారు ఉన్నందుకే ఇన్ని రోజులు కూడా ఆగింది. ఇవాళ మన భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎంత ఫ్యూయల్ నెసెసిటీ ఉంటుంది అసలు? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి సైకిళ్ళ మీద తిరగాలి, రిక్షాల మీద తిరగాలి, ఫ్యూయల్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు, వాళ్ళకి అంత ప్లానింగ్ కూడా ఉండదు. ఇవాళ ఇంత కన్జంప్షన్ ఉన్న భారతదేశంలో మొన్న వెంచరు ఉన్న కంపెనీలు ఆల్రెడీ దివాలు తీసే పరిస్థితి ఉన్నాయి. మరి పెంచకపోతే నడవగలరు. ఓన్లీ పెంచిన కారణం యుద్ధం వల్లనే. ఇవాళ ప్రపంచం అందరికి తెలుసు యుద్ధం వల్ల ఏ కంట్రీలా ఎంత అడ్డగోలు ఎప్పుడో పెంచేసారు, మనం కూడా ఇంకా హోల్డ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక తప్పదు అన్నప్పుడు పెంచాల్సిందే కదా. ఇది నీ చేతిలో నా చేతిలో మోదీ గారి చేతిలో ఉండే విషయం కూడా కాదు. ఇవాళ మోదీ గారు అన్ని దేశాలతోటి ఒక మంచి సంబంధాలు ఉన్నందుకు ఇవాళ మనకి ఫ్యూయల్ షార్టేజ్ లేదు. ఇవాళ ఫ్యూయల్ షార్టేజ్ ఉంటే 300 పెట్టానో కొంటావు నువ్వు, పెట్రోల్ లేదు నడవదు, డీజిల్ లేదు నడవదు. అట్లాంటి పరిస్థితి రానియకుండా ఈయనకున్న దౌత్య సంబంధాలు కానీ మోదీ గారికి ఉన్న ఇమేజ్ కానీ ప్రపంచంలో ఏ నాయకునికి లేదు. దానివల్ల ఇంకా గొప్పగా నువ్వు ఫీల్ కావాలి. మన భారతదేశ ప్రధాని ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి, ఇంత కూడా భారతీయ పౌరులకు ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఉన్నది. అంటే 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ప్రైస్ 70 రూపాయలు ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళుగా బీఆర్ లైఫ్ స్టైల్ పెరగలేదా? బంగారం ధర నీ దగ్గర 10 తులాలు ఉంటే బంగారం ధర పెరగలేదా? కిరాయిలు పెరగలేదా? డెఫినెట్గా పెరుగుతుంది కదా. 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 60-70 ఏళ్ళు పాలించకపోతే ఇవాళ ఇండియాలో పావర్టీ ఉండకపోవు. అంత కరప్షన్ చేసిర్రు. వీళ్ళు చేసిన కరప్షన్ ఎవ్వరు చేయలే, వీళ్ళు చేసిన స్కాములు ఎవరు చేయలే. 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఎవరు చేసిర్రు? వీళ్ళే చేసిర్రు. రాబర్ట్ వదేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్, గడ్డి స్కామ్. వీళ్ళు ఇండియా కూటమి, ఈ గాడిదల కూటమి, అది గడ్డి స్కామ్ ఎవరు చేసిర్రు? కోల్ ఇండియా స్కామ్ ఎవరు చేసిర్రు? ఆఖరికి సురేష్ కల్మాడి ఒలింపిక్ స్కామ్ కూడా చేసిండు. ఇట్లా లిస్టు తీస్తే ఒక 50 స్కాములు అసలు ప్రపంచం నివ్వరవే స్థాయిలో ఉంటాయి. అంత పెద్ద స్కామ్లు ఉంటాయి. ఇవాళ మోదీ ప్రభుత్వంలో స్కాములు లేవు. ఈ ఇన్నేళ్లలో ఇప్పుడు 12-13 ఏళ్లలో ఏమైనా స్కామ్ కనబడ్డదా? లేవు. మా నాయకులు చిత్తశుద్ధితో ప్రజల గురించే పనిచేస్తారు. ఇవాళ స్కామ్ల పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి. స్కీమ్ల పార్టీ ఓన్లీ బీజేపీ, ఎన్డీఏ. మీరు అది అర్థం చేసుకోవాలి. ప్రజలు చూస్తారు కదా, మీరు గూగుల్ చేసి చూడండి స్కామ్లు ఎన్ని గణం స్కామ్లు, చక్కర వస్తుంది మీకు. అండ్ రీసెంట్గా నార్వేలో మోదీ గారు పర్యటించినప్పుడు అక్కడ ఒక జర్నలిస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మోదీ గారు వెళ్ళిపోయిన పరిస్థితి, అలాగే దేశవ్యాప్తంగా ఇండియా ఇమేజ్ డౌన్ చేసిరు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన. ఏమంటారు అంటే మోదీ గారు ఇప్పటివరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేరు, మాట్లాడండి మాతో అని చెప్పేసి తను మాట్లాడిన. నేను ఏమంటా అంటే మోదీ గారు ఏం చేసినా, మోదీ గారు మధ్యలో ద్వారకా పోయారు. ద్వారకా పోయి అంత పెద్ద ఏజ్ ఆయన ద్వారకా పోయి సముద్రంలో పోయి అండర్ వాటరింగ్ చేసి మెడిటేషన్ చేసి, ఆయన ఉద్దేశం ఆయన మెడిటేషన్ చేస్తే మనకేంది? ఆయన మెడిటేషన్ చేసి మెడిటేషన్ని ప్రమోట్ చేసిండు. మెడిటేషన్ చేస్తే అందరికి హెల్త్కి మంచిది. ఇలా యోగా డే వస్తుంది, రానున్న రోజులలో యోగా డే వస్తుంది. యోగా చేస్తే మోదీ గారు చేసి నా గురించే అంటే ఆయన ఒక్కటి చేసుకుంటాడు, యోగాని ప్రమోట్ చేస్తుంటాడు. ఎవరికి మంచిది అది? యోగా మనకే మంచిది కదా. దానికి ఒక కథ అల్లుతారు కాంగ్రెస్ వాళ్ళు. మోదీ గారు సముద్రంలో దిగితే వాళ్ళకు కథలు. రాహుల్ గాంధీ పెద్ద జోకర్. ఇలా మోదీ గారు ఏం చేసినా దేశం శ్రేయస్సు గురించి చేస్తారు. మోదీ గారు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకి ఏదోటి పట్టుకొని గుంజాలే ప్రయత్నం చేస్తారు. కానీ హీరోనే, జీరోనే, హీరోనే, జోకరే.
ఇలా నువ్వు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఊహించుకోగలుగుతావా? ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఏం మాట్లాడినా కామెడీ. ఒక సంతాప సభలో పోయి రాహుల్ గాంధీ కాండోలెన్స్ నోట్ రాస్తుంటే ఫోన్లో చూసి రాస్తుంటాం. ఏం రాయాలో తెలియక ఫోన్లో చూసి రాస్తాడు. ఆ వీడియోలు చూడండి సార్ టోటల్గా. ఆయన అంటే ప్రధానమంత్రి అవుతారట, వీళ్ళంటే ఆయనని జాకిలు ఎత్తి లేపుతున్నారు. ఏ జాకిలు పెట్టి లేపినా ఆయన లేవాడు, ఆయన కాదు. కేంద్రంలో ఎప్పుడైనా బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో కూడా బీజేపీ రాబోతుంది. వీళ్ళు దేశం నుంచి సిపిఐ ఎట్లా సిపిఎం పార్టీలు ఎట్లయితే ఖతమైపోయినాయో, పాతాళానికి పోయినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా రాను రాను రోజులలో ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు, ఖతమైపోతుంది. సో అండ్ రీసెంట్గా మన తెలంగాణలో జరిగిన కొన్ని పరిణామాల తర్వాత కేంద్రంలో క్యాబినెట్లో ప్లేసెస్ అన్ని కొన్ని షఫుల్ అవుతాయి అని చెప్పేసి వార్తలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు గారు ఢిల్లీకి పోవడం అండ్ ఇవన్నీ కూడా గట్ల చూసుకుంటే కేంద్రంలో మంత్రి పదవులు ఏమైనా కేంద్రంలో మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఎవరితో వాళ్ళ పదవులు కొన్ని చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి వార్తలు బాగా చక్కర్లు కొడతా ఉంది. చాలా ఛానల్స్ కూడా చూపిస్తున్నాయి. సో మీ స్పోక్స్ పర్సన్ కాబట్టి బీజేపీ నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పక్కన పెడితే అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానానికి తెలుసు ఎప్పుడెవరిని మార్చాలో మార్చొద్దు. షఫ్లింగ్ అనేది కామనే. 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో డెఫినెట్గా మంత్రివర్గ షఫ్లింగ్ జరుగుతుంది. మరి ఆ షఫ్లింగ్ అవుతుందో లేదో కూడా మనకు ఐడియా లేదు. రామచంద్రరావు గారు పోయారంటే డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రైతుల బాధలు, పబ్లిక్ పడుతున్న బాధలు, కాంగ్రెస్ చేస్తున్న అవినీతి, కాంగ్రెస్ చేస్తున్న కమిషన్ రాజకీయాలు, కాంగ్రెస్ చేస్తున్న భూ రాజకీయాలు, భూ కబ్జాలు, ఇవన్నిటిపై డెఫినెట్గా రిపోర్ట్ ఇస్తారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రిపోర్టు డెఫినెట్గా కేంద్రానికి అందజేయాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, దానిపై ప్రణాళిక చేయాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఉంటుంది. డెఫినెట్గా రెగ్యులర్గా ఢిల్లీ రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఎప్పుడన్నా చికోటి ప్రవీణ్ గారు ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయ్యారు. నా మధ్యలో ఒక ప్రజాప్రతినిధి పదవి కోసం కొట్లాడిన చికోటి ప్రవీణ్ గారు ఇప్పుడు స్పోక్స్ పర్సన్గా పదవి వచ్చింది బీజేపీ. సో స్పోక్స్ పర్సన్గానే చూస్తామా, లేకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరేమైనా హైకమాండ్కి కావచ్చు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తారా? నెక్స్ట్ ఫర్దర్గా మేము చికోటి ప్రవీణ్ ఏ ప్లేస్లో చూడబోతున్నాం? డెఫినెట్గా చికోటి ప్రవీణ్ నెక్స్ట్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయబోతున్నాడు. ప్రజల గురించి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ముఖ్యంగా హిందుత్వం గురించి పోరాటం చేస్తాడు, హిందువుల గురించి కొట్లాడతాడు. ఎంఐఎం అరాచకాలని, కాంగ్రెస్ అరాచకాలని, బీఆర్ఎస్ అరాచకాలని డెఫినెట్గా తిరగబడి తరిమి కొట్టే దాంట్లో కీలక పాత్ర పోషిస్తాడు చికోటి ప్రవీణ్. అంటే అడిగిరండి హైకమాండ్కి కావచ్చు, లేకుంటే రాష్ట్ర కమాండ్కి ఏమైనా అడిగిరా? నెక్స్ట్ దేని విషయంలో అంటే టికెట్ విషయంలో ఇంకా చాలా టైం ఉంది. మన క్యాపబిలిటీ ఉంటే అధిష్టానం వేస్తుంది. సో ఇవాళ మనము పబ్లిక్లో ఉన్నాము, ప్రజల గురించి ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. స్కోప్ బాగుంది. తెలంగాణలో మార్పు కావాలనుకుంటుర్రు, ఈ దొంగల రాజ్యం నుంచి బయటపడాలనుకుంటుర్రు, జోడి దొంగలు ఇల్లు. సో వాళ్ళ నుంచి బయటపడాలి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కేంద్రం నుంచి కూడా మంచి సాధ్దారు, ఇప్పుడు కూడా ఫుల్ సాధ్దారిస్తారు, ఇంకా కూడా బాగుంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అవినీతి రహిత పాలన ఉంటుంది. కంప్లీట్ వీళ్ళది మొత్తం అవినీతి పాలన వీళ్ళది. సో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటారు. గ్రౌండ్ లెవెల్ ఇంకా చేయాలి, మేము కూడా ప్రజలకు దగ్గరగా ఇంకా కావాలి. ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో అక్కడ కూడా ప్రజలకు మేము అందించే స్కీములు కానీ ఏమున్నాయో మేము చూపించుకుంటూ పోతే డెఫినెట్గా ఆల్రెడీ ఆదరిస్తారు, ఇంకా ఆదరిస్తారు. సో ఇంకోటన్నా ఇంతకుముందు అడుగుదాం అనుకున్నా, కేంద్రం ఎస్ఐఆర్ అని చెప్పి తీసుకొచ్చి ఓట్ల ఏవైతే దొంగ ఓట్లున్నాయి ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎలక్షన్ కమిషన్. అయితే అందులో ప్రధానంగా ఎస్ఐఆర్ అనేది కేవలం ముస్లిం ఓట్లను తీసేసే ప్రయత్నమే చేస్తుంది బీజేపీ పార్టీ. దొంగలు ఓటు ఉంటే వాళ్ళు ఓట్లు తీస్తారు, ముస్లింలు ఉంటే ముస్లిం ఓట్లు తీస్తారు, హిందువులు ఉంటే హిందువులు ఓట్లు తీస్తారు. హిందువులు దొంగ ఓట్లు వేయాల్సిన పని లేదు. ముస్లిమ్స్ అంటే నీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఎవరు, రోహింగ్యాలు ఎవరు తీస్తారు డెఫినెట్గా. ఈడ మైనారిటీ ఎంఐఎం ఏం చేస్తుంది, మైనారిటీలను కూడా మెజారిటీగా దొంగ ఓటర్ కార్డులు తీసుకుంటారు, ఐడి కార్డులు క్రియేట్ చేస్తారు, చేసి డెఫినెట్గా వాళ్ళు మేజర్ అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా దొంగ కార్డులు తీసుకొని వాళ్ళు చనిపోలేదని చెప్పి దొంగ ఓట్లు వేపిస్తారు. ఎంఐఎం చేసే పనే దొంగ పని, ఎంఐఎం గెలిచేదే దొంగ పనులతోటి. దాని వెంబడి కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేసేది. సో డెఫినెట్గా ఎస్ఐఆర్ ప్రక్రియ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. రానున్న తెలంగాణలో కూడా ఏరి పారేస్తాము. ఈ దొంగ ఓట్లని మొత్తం ఏరి పారేసేది డెఫినెట్గా ఏరి పారేస్తారు. ఏరి పారేస్తే ఒరిజినల్ రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఒరిజినల్ రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇప్పుడు మా బెంగాల్లో మాదే గవర్నమెంట్ కదా, బీజేపీ కాబట్టి తోలు తీస్తారు. ఇప్పుడు అక్రమ వలసదారులు ఆమె అడ్డగోలుగా
ఎంకరేజ్ చేసి దొంగ ఓట్లు చూపించి సిగ్గుశరం లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా బెంగాల్ ఎక్కడనో ఉండాలి. ఒకప్పుడు టాప్ 4 మెట్రోపాలిటన్ సిటీస్లో కలకత్తా ఉండే. ఇలా కలకత్తా రూపురేఖలు మారిపోతాయి. చండాలమైన పరిస్థితులకు వెళ్ళి అలా బెంగాల్ ప్రజలు ఒక అద్భుతమైన పని చేసిర్రు. బీజేపీ నాడ ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తుని మంచిగా చూసుకునే పని వాళ్ళే చేసుకోరు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే పని చేయాలి. లేకపోతే బెంగాల్లో ఇంతకుముందు మమతా బెనర్జీ ఆమె కూడా అదే కూటమి కదా, దొంగల కూటమి కదా ఆమె కూడా, ఇండియా కూటమి. సో ఈ దొంగలంతా ఎవరున్నారో అందరికి ప్రజలకు తెలుసు. ఆ దొంగల జోలికి పోదు. పొరపాటున ఏదో మనోళ్ళు ఈసారి వేసిర్రు కాంగ్రెస్కి, 2 times బీఆర్ఎస్కి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈసారి బీజేపీకి వేస్తారు. రైట్ అన్న, రీసెంట్గా మనం సికింద్రాబాద్లో ఒక కాన్క్లేవ్ అని చెప్పేసి హిందూ భజన ప్రోగ్రామ్ అని చాలా పెద్ద ఎత్తున పెట్టారు. అంటే నార్మల్ ఏదైనా సరే కాన్సెప్ట్ చూస్తే మనం వెస్టర్న్ సాంగ్స్, హిందీ సాంగ్స్ ఉంది. అలాంటిది ఫస్ట్ టైం ఒక ఓన్లీ హిందూ భజన పాటలే పెట్టడానికి గల రీజన్ ఏంటన్నా? ముఖ్యంగా ఇవాళ పొరగాన్లు ఏదైతే జెన్జీ ఉన్నారో క్లబ్బులు పబ్బులు పోయి మొత్తం చెడిపోతుర్రు. ఇవాళ డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ పబ్బులు క్లబ్బులు. అక్కడి నుంచే చెడు స్నేహాలు, డ్రగ్స్ పెడ్లర్స్ అక్కడి నుంచే పరిచయం అవుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు పోతారు? ఫాస్ట్ మ్యూజిక్ ఉండాలి అని చెప్పి పోతారు. సో ఈ ఫాస్ట్ మ్యూజిక్ భజన్లా దేవుడి పేరు చెప్తూ కూడా ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. ఇండియన్ కల్చర్లో ఉంది ఫాస్ట్ మ్యూజిక్ కూడా. కానీ ఇంతకుముందు చెక్క భజన అట్లుంటే జనాలకు ఎక్కుతలేదు. మనం కూడా యూత్ ఎట్లా పోతే అట్లా డైవర్ట్ కావాల్సిన పరిస్థితి. సో మోదీ గారు మన్ కీ బాత్లో చెప్పినారు, ఈ జనరేషన్ గురించి ఈ భజన్ జామింగ్, భజన్ క్లబ్బింగ్ లాంటి ప్రోగ్రామ్ చేయండి. నార్త్ ఇండియాలో బాగా హిట్ అయినాయి, సౌత్లో లేవు. సో మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మరి మొన్న సికింద్రాబాద్లో 23rd రోజు అద్భుతమైన భజన్ జామింగ్ టోటల్ కాన్సర్ట్ లెక్క పెట్టినాం. అంటే మీకు వెస్టర్నైజ్ నుంచి వచ్చిన ఎట్లుంటుందో లైటింగ్ ఎయిటింగ్ అంతా కూడా హై ఎండ్ కాన్సర్ట్ పెట్టినాం. భజన్ జామింగ్ 10 నుంచి 12,000 మంది వచ్చిర్రు. ఆ 4 hours ఊగిపోయినారు. అసలు వాట్ ఈస్ భజన్ జామింగ్ అంటే వాళ్ళకి అర్థమై, మీరు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి. అంటే ప్రజలకు ఇంకా తెలియదు వాట్ ఈస్ భజన్ జామింగ్. ఇవాళ భజన్ జామింగ్లో పాల్గొంటే నీకు భక్తి వస్తుంది, ముక్తి వస్తుంది, చెడు అలవాటు నుంచి దూరం అవుతావు. ఇవన్నీ ఒక మంచి సంకేతాలు. యువకులు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో యువకులని మనం పెడుదారణ పడుతుంటే మన బాధ్యత వాళ్ళని ఒక కరెక్ట్ వేలో తీసుకుపోవాల్సిన బాధ్యత. సో ఈ హై ఎండ్గా ప్రోగ్రామ్ జరిగింది, సూపర్ సక్సెస్ అయింది. సో ది కాన్ఫ్లుయెన్స్ 2 అని కూడా మళ్ళీ రాబోతున్నాం వర్షాకాలం తర్వాత. అది కూడా తర్వాత నెక్స్ట్ కూడా ఫర్దర్ ఇంకో అబ్సల్యూట్లీ ఈ కల్చర్ రావాలి. ఈ చెడు కల్చర్ ఎట్లయితే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో ఈ కల్చర్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంతసేపు అని చెప్పేసి అనుకున్నా, కానీ దాని తర్వాత ఇమీడియట్గా తొందరనే క్లోజ్ చేసిరు అని చెప్పేసి కూడా ఇప్పుడు 10 o'clock క్లోజ్ చేసినాము. భక్తి ప్రోగ్రామ్ కదండి, అవును. కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాం కదండి, చేయనియర్. హిందువుల ప్రోగ్రామ్ కదండి, చేయనియర్. ఇదే తాగుబోతులది క్లబ్బులు పబ్బులు 11:30 12 గంటల వరకు నడుస్తుంది. ఎవడో బయట దేశంకి వెళ్ళి ఎవడో పాప్ స్టార్ వస్తుండంటే వానికి స్పెషల్ పర్మిషన్ 12 గంటల వరకు ఇస్తారు. ఆడ తాగుడు పర్మిషన్ ఇస్తారు, 12,000 13,000 కడితే ఎక్సైజ్ తాగంటారా ఎంతనంది తాగండి అని ఇస్తారు. మరి భక్తుల ప్రోగ్రామ్, భజన్ ప్రోగ్రామ్ అంతా భక్తి పారవశ్యంలో మునిగిరు కదా, 10 గంటలకు వచ్చిరు పోలీసు క్లోజ్ చేయమని. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మంచి పని చేసినా అడ్డుపడుతారు. ఆ పొలిటికల్ ప్రెషర్ వల్ల పోలీసు వాళ్ళు అడ్డుపడతారు. మరీ ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఓవర్గా బిహేవ్ చేసినాం. సరే మేము ఫస్ట్ ప్రోగ్రాము మేము గడబడి చేయదలుచుకోలేదు కాబట్టి కామ్గా ఉన్నాం. మేము గడబడి చేసి రోడ్ల మీద దిగినాం అనుకో, ఏ శక్తి ఆపేంత సీన్ లేదు. మా యువకులు హిందుత్వాన్ని ఆపేంత సీన్ లేదు. దయచేసి పోలీస్ శాఖకి చెప్తున్నా, గవర్నమెంట్కి చెప్తున్నా, హిందూ ప్రోగ్రామ్స్కి మీరు రెగ్యులర్ టైమింగ్ ప్రకారమే 11-11:30 వరకు ఇవ్వాలి. కానీ మీరు హిందూ ప్రోగ్రామ్స్ అయితే మీరు 10 గంటలకే క్లోజ్ చేసే ఇన్సెక్యూర్ ఫీలింగ్. హిందుత్వం పెరిగితే బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. మీరు కూడా చేయండి రాబాయ్ భజన్ ప్రోగ్రామ్. మేము ఓడొద్దు అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళే చేయండి. మాకు హిందుత్వం ముఖ్యం, శాత కాదు. ఎందుకంటే మా బామ్మర్దులు హర్ట్ అవుతారు కదా, మా బామ్మర్దులు ఎంఐఎం వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అరే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ నినాదం మీద పోతారు కదా వీళ్ళు ఎలక్షన్లో సిగ్గు లేకుండా. సో వాళ్ళు హర్ట్ అవుతారని చెప్పి వీళ్ళు చేయరు, హిందువులను దొక్కే ప్రయత్నం. నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్ 2 వస్తుంది, దానికి వీళ్ళకి ఎట్లా చెక్ పెట్టాలో కూడా మాకు తెలుసు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తే నడవదు. ఇవాళ బార్లకి 11:30కు పర్మిషన్ ఉంది, 12 గంటల వరకు పర్మిషన్ ఉంటే హిందూ సభలకు కూడా పర్మిషన్ ఉండాలి. బార్లకు ఉన్న పర్మిషన్ హిందూ సభలకు ఎందుకు ఇయ్యారు? ఇవ్వాలి కదా.
ఓ మంచి కార్యక్రమం మొత్తం కంప్లీట్ ఫ్యామిలీస్ అవును. చిన్న కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వచ్చేటండి ఓర్వలేకపోయారు. సో దీనిపై డెఫినెట్గా ఆలోచన చేయాలి. ఆల్రెడీ మీరు హిందూ ద్రోహులుగా మిగులుతారు. ఇట్లాంటి పనులు లిచ్చ పనులు చేస్తే మిమ్మల్ని రేపు రానున్న ఎలక్షన్లో హిందువులు దగ్గర కూడా రానియరు. సో ఇంకోటి అన్నారు, దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది చాలా పెద్ద ఎత్తున. బీజేపీ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఒక 10 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే దానికి ఇమీడియట్గా ఒక 4 రోజులు 5 రోజుల్లో 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చింది. సో ఏం చెప్తారు దీన్ని? అది ఒరిజినల్ ఫాలోవర్సా డమ్మీ ఫాలోవర్సా తెలియదు. ఈ కాక్రోచ్కి ఆల్రెడీ కాక్రోచ్ అంటే పెస్టే కదా. ఈ పెస్ట్ ఎవరు? అదేం పార్టీ? ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పెస్ట్ ఎవరు? ఇండియాకి పెస్ట్ ఎవరు? ఇండియా కూటమి. ఈ పెస్టిసైడ్ ఎవరు చల్లాలి? ప్రజలు చల్లిరు. ఆల్రెడీ దునియా రాష్ట్రాలలో ప్రజలు పెస్టిసైడ్ పెట్టిర్రు. నామరూపాలు లేకుంటే ఇవన్నీ పోయినాయి, పురుగులన్నీ పోయినాయి. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఈ పురుగులు పోతాయి, కర్ణాటకలో పోతాయి, కేరళలో పొరపాటున వాళ్ళు ఇది చేసిర్రు. ఫ్యూచర్లో కేరళలో కూడా వీక్తుంది. సో ఈ పెస్టిసైడ్ చల్లే బాధ్యత హిందూ సోదరులది, రాష్ట్ర ప్రజలు. సో ఇవన్నీ గాలికి వచ్చినాయి, పోతాయి. ఇవన్నీ పెద్ద చాలా మంది ప్రకటించుకుంటారు కదా, అంటే మేము ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు కాక్రోచ్, నేను కాక్రోచ్ని అని చెప్పేసి ప్రకటించుకుంటారు. సీఎం అభ్యర్థిని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు కదా. చూస్తారు కదా అవి నిలబడతాయా? ఇవన్నీ నిలబడాయి. బీజేపీ అనే సునామీ ముంగట ఇవన్నీ నిలబడాయి. సో వాడెవడో హౌలగాడు పెట్టింది అది. వాడిని జనాలు చూసి తెలియక ఏదో వైరల్ కావాలని ఒక ఉద్దేశంగా ప్రకటించుకొని అయ్యేది ఏం లేదు, వాటితో ఒరిగేది ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.